సో, ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి గ్రిడ్ అనమాట. సో ఫస్ట్లీ మనం గ్రిడ్ యొక్క అపిరియన్స్ అండ్ విజిబిలిటీ గురించి చెక్ చేద్దాం. ఫస్ట్లీ గ్రిడ్ అనేది మనకి ఆర్కిటెక్చర్ ట్యాబ్లో గ్రిడ్ అని ఇక్కడ ఎండింగ్లో ఉంటుంది. సో ఇలా గ్రిడ్ మీద ట్యాప్ చేసి ఇలా గ్రిడ్ డ్రా చేయొచ్చు. అదేవిధంగా మనకు షార్ట్ కట్ కూడా ఉంది గ్రిడ్కి, GR. ఇలా యూజ్ చేసి కూడా గ్రిడ్స్ డ్రా చేయొచ్చు. ఓకే, అలాగే మనం హారిజంటల్గా వచ్చాయి కదా, వెర్టికల్ కూడా మనం గ్రిడ్స్ డ్రా చేయొచ్చు. ఓకే, ఏదైనా గ్రిడ్కి మనం ఆల్ఫాబెటికల్ ఆర్ న్యూమరికల్ ఆర్ ఎనీ స్పెషలైజ్డ్ క్యారెక్టరైజేషన్ కూడా ఇవ్వచ్చు. బట్ మనం ఆల్ఫాబెటికల్ ఇచ్చామంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా వస్తాయి, అదే న్యూమరికల్ ఇచ్చామంటే న్యూమరికల్ ఆర్డర్గా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఆల్ఫాబెటికల్ కింద మార్చుతాం. సో ఏ, ఆఫ్టర్ దీని తర్వాత 2 వర్డ్స్ వచ్చేది మనకి B అండ్ అలాగే C. ఇలా గ్రిడ్ విజిబిలిటీ అండ్ అపిరియన్స్ ఇలా ఉంటుంది. సో యాక్చువల్గా గ్రిడ్ అనేది మనకి ఫ్లోర్ ప్లాన్లో విజిబుల్ అవుతుంది, అలాగే మనకి ఎలివేషన్ వ్యూలో విజిబుల్ అవుతుంది, సెక్షన్స్లో కూడా విజిబుల్ అవుతుంది. చూసారా, ఇదన్నమాట. ఓకే, మనకి 3Dలో విజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. మనకి విజిబుల్ అవ్వవు మ్యాక్సిమం 3Dsలో. కానీ ఎలా ఆన్ చేయాలంటే ఇక్కడ ఎండింగ్ ఆప్షన్లో ప్రాపర్టీస్ బ్రౌజర్లో షో గ్రిడ్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. దీంట్లో ఆన్ చేసి లెవెల్ 0లో ట్యాప్ చేస్తే గ్రిడ్స్ అనేవి విజిబుల్ అవుతాయి మనకి. చూసారా, సో ఇది 3Dలో గ్రిడ్స్ని విజిబుల్ చేయడం ఎలా అంటే ఇక్కడ ప్రాపర్టీస్ బ్రౌజర్లో షో గ్రిడ్స్ అనేది ఆన్ చేస్తే మనకి గ్రిడ్స్ విజిబుల్ అవుతాయి. అసలు ఈ గ్రిడ్స్ అనేవి ప్రాజెక్ట్కి ఎలా యూజ్ అవుతాయంటే ఒక స్కెల్టన్ లాంటివి అన్నమాట. ప్రాజెక్ట్ యొక్క కోఆర్డినేషన్కి అయినా, అలాగే ప్రాజెక్ట్ యొక్క కమ్యూనికేషన్కి అయినా, ప్రాజెక్ట్ని యాక్యురేట్గా డెవలప్ చేయడానికైనా గ్రిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి మెయిన్లీ స్ట్రక్చర్ డిసిప్లైన్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. గ్రిడ్స్ లేనిదే ప్రాజెక్ట్ డెవలప్ చేయడం చాలా టఫ్. మనం గ్రిడ్స్ని ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఎలా అనేది ఒకసారి చూద్దాం. మనకి విజిబిలిటీ గ్రాఫిక్స్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి ఉంటే, సో VV అనే ఆప్షన్ విజిబిలిటీ గ్రాఫిక్స్ని ఓపెన్ చేస్తుంది. అలాగే అందులో GR అని టైప్ చేస్తే గ్రిడ్స్ అనే ఆప్షన్ విజిబుల్ అవుతుంది. ఇలా ట్యాప్ చేసి ఆఫ్ చేయొచ్చు. చూసారా ఎలా ఆఫ్ అయిపోయిందో. సో ఇలా అనమాట. అదర్వైజ్ మీరు VV కాకపోయినా ఇక్కడ ప్రాపర్టీస్ బ్రౌజర్లో విజిబిలిటీ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. యానిటేషన్ కేటగిరీలోకి వెళ్ళి గ్రిడ్స్ని ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం చేసుకోవచ్చు అనమాట. మనం పీడిఎఫ్ని ఒక స్మాల్ పీడిఎఫ్ని ఇన్సర్ట్ చేసి మోడల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్లీ మనకి ఇక్కడ వెర్టికల్గా ఒక 4 గ్రిడ్స్ ఉన్నాయి విత్ 5000 డైమెన్షన్. అలాగే మనకి 3 గ్రిడ్స్ ఉన్నాయి 5000 డైమెన్షన్. అండ్ ఇంకా ఇక్కడ డైమెన్షన్స్తో పాటు కొన్ని కాలమ్స్ ఉన్నాయి, అవి ఎలా ప్లేస్ చేయాలో చూద్దాం మరి. ఓకే, ఫస్ట్ GR గ్రిడ్ ఒకటి డ్రా చేసుకుందాం. యాక్చువల్గా దీన్ని 1. ఓకే, అలా మనకి 5000 వేరియేషన్స్తో 4 గ్రిడ్స్ ఇలా కాపీ చేసుకొని ఇలా ఎండ్ వరకు ట్రై చేసుకొని 5000 డైమెన్షన్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా 5000తో క్రియేట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అలా 4 గ్రిడ్స్ని గీసుకున్న తర్వాత మనం వెర్టికల్గా గ్రిడ్స్ గీసుకుందాం. ఇప్పుడు దీని నేమ్ వచ్చేసి A, అలాగే దీని డైమెన్షన్ వచ్చేసి మనకి 5000 ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎండ్ వరకు డ్రా చేసుకొని 5000 కాపీ చేసుకుందాం. ఓకే, మనకి ఫస్ట్ గ్రిడ్స్ వాటి డైమెన్షన్స్ వచ్చాయి. డైమెన్షన్స్ డ్రా చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం కాలం డ్రా చేద్దాం. ఫస్ట్ కాలం వచ్చేసి A1లో ఉంది ఆర్ 1Aలో ఉంది. A1లో మనం డ్రా చేయడానికి ఇది సెంటర్ టు సెంటర్ 500లో ఉంది. సో కాలం వచ్చేసి ఇలా సెంటర్లో ప్లేస్ చేసుకొని దాని డైమెన్షన్ చెక్ చేద్దాం. సో 500 అలాగే 500. ఓకే, నెక్స్ట్ కాలం వచ్చేసి మనకి B2లో ఉంది. 800 వన్ వైపు అండ్ అలాగే 500
సెంటర్లో ఉంది. సో మనం ఇంకో కాలమ్ని సిఎస్ చేసుకొని ఇలా డ్రా చేసిన తర్వాత మనకి 800 కావాలి. సో ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనకు వచ్చే డైమెన్షన్ 500 వచ్చింది. సో ఇది యాక్చువల్గా 800 ఉండాలి కాబట్టి మనం కాలమ్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ విజిబుల్ అవుతుంది న్యూమరికల్ కీబోర్డ్ మీద. అలా 800 ట్యాప్ చేయగానే 800కి మూవ్ అవుతుంది. అలాగే వెర్టికల్గా డైమెన్షన్ వచ్చి 500 ఉంది. ఓకే, 500 సరిపోయింది. అలాగే మన సిలో సెంటర్ టు సెంటర్లో ఒక కాలం ఉంది. ఓకే, అలాగే మన బిలో B4లో ఇంకో కాలం కూడా ఉంది. అది కూడా సెంటర్లో సెంటర్ ఉంది. ఓకే, సెంటర్ టు సెంటర్ 500 యాజ్ యూజువల్గా 500. సో ఇది మనం గ్రిడ్స్తో మోడల్ మేకింగ్ చేసే విధానం ఇలా ఉంటుందన్నమాట. మనకు వచ్చే గ్రిడ్స్ వాటి యొక్క డైమెన్షన్ వాల్యూతోనే మనం మోడల్ని యాక్యురేట్గా డెవలప్ చేయగలం. ఇప్పుడు ఇంజనీర్ మనకి ఏదైనా చెప్పి B2లో ఒక 1 కాలం మూవ్ అవ్వాలి అంటే ఓకే, B2లో కాలం మూవ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. దీనివల్ల కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. అందుకే ప్రతి ప్రాజెక్ట్కి గ్రిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మనం కాలమ్స్ అయితే డ్రా చేసాం. బట్ ఈ కాలమ్స్ అనేవి ఎంత హైట్లో ఉండాలి, ఎంత హైట్ వరకు వెళ్తాయి అనేది మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా 3Dలో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇవన్నీ ఒక సెటైన్ హైట్లో ఉన్నాయి. ఆ హైట్ ఎంత అనేది మనకి ఎలా తెలుస్తుంది? సో ఈ హైట్ కోసం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ హైట్ని ఎలా అసైన్ చేయాలి, అసలు ఈ హైట్స్ని ఎంత హైట్ వరకు అసైన్ చేయాలి అనేవి కాలమ్స్కి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to like and subscribe.